మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ వేదగాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు దక్షిణాయనం రాబోయేటువంటి ఆంగ్ల సంవత్సరం 2025 జనవరి నెలలో పుష్యమాసంలో వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి పుష్యమాసంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి వాళ్ళ ఆరోగ్యం కాస్త బాగుపడుతుంది. వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు కాస్త తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ మాసంలో 10, 14, 15వ తేదీల్లో ప్రయాణంలో జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. రెండవ వారంలో అంటే ద్వితీయ వారంలో సంతాన సంబంధపరమైనటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. ఇష్టమైన వారికి సంబంధించిన అశుభ వార్త మిమ్మల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. ఈ మాసంలో తృతీయ వారం నుండి అనగా తేదీ 21వ తేదీ నుండి తదుపరి కార్యస్థితి లభించును, ప్రయత్న విజయాలు ప్రాప్తించును, దూర స్నేహితుల కలయిక వలన ఆనందం ఏర్పడుతుంది. నెల మొత్తం ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. నూతన దంపతుల సంతాన ప్రయత్నాలు కూడా ఫలించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వృషభ రాశి వారికి మీ జాతకపరమైనటువంటి సమస్యలు తొలగిపోయి మీకు విశేషమైన శుభ ఫలితాలు కలగాలంటే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించినట్టయితే మీకు మరిన్ని శుభ ఫలితాలు కలిగి మీ జాతకపరంగా ఉన్నటువంటి దోషాలన్నిటికీ కూడా ఆటంకాలన్నీ తొలగిపోయి విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. స్వస్తి.